దేశంలో రాబోయేటువంటి 2029 లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సమగ్ర వ్యూహాన్ని కూడా అమలు కూడా చేస్తుంది. వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం కొనసాగేటువంటి విధంగా పార్టీ 4సారి కూడా ప్రజల మద్దతు కూడా లభించేటువంటి విధంగా కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. అంటే దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలనేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులు, డీజిల్ అభివృద్ధి, పరిశ్రమల విస్తరణపై కూడా కొంత దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలను 2029 ఎన్నికల నాటికి ప్రజల ముందుకి ఉంచి ప్రచారాన్ని ఇంకా బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను కూడా ఆకర్షించేటువంటి విధంగా పార్టీ వ్యూహాలు, మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచేటువంటి చర్యలు, సంక్షేమ పథకాలు మరియు ఆర్థిక సంబంధించిన అంశాలు, ప్రోత్సాహం ఇవన్నీ కలిపి ఓటు బ్యాంక్ని బలోపేతం చేయటువంటి విధంగా ఈ దృష్టి కూడా సారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని విషయాలపై కూడా బీజేపీ చాలా ఫోకస్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు మరియు బలమైనటువంటి నాయకత్వంని కలిపి బీజేపీ తన ప్రత్యేక నెరగేటివ్ని కూడా కొనసాగించేటువంటి విధంగా, పేదలకు నేరుగా లబ్ధి జరిగేటువంటి విధంగా పథకాలకు సంబంధించిన అంశాలు, భద్రతకు సంబంధించిన అంశాలు, మోడీ గ్యారంటీ సంబంధించిన అంశాలు, ఇవన్నీ అంశాలు ఒక ప్రచార శైలిగా తీసుకెళ్ళి కొంత బలంగా ప్రజల ముందుకు వెళ్ళేటువంటి విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. బూత్ స్థాయి వరకు కేడర్ని బలోపేతం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేటువంటి విధంగా సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించేటువంటి విధంగా ఇవన్నీ కూడా 2029 ఎన్నికల నాటికి పార్టీకి బలమైనటువంటి పునాదిగా మారేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రాంతీయంగా పార్టీ విస్తరణపై కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం మరియు తూర్పు రాష్ట్రాల్లో బీజేపీ తన ప్రభావాన్ని పెంచేందుకు కూడా కొంత కొత్త వ్యూహాలు కూడా అమలు చేసేటువంటి విధంగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దానిపై పార్టీ దృష్టి పెట్టడము, ప్రాంతీయ నాయకత్వాన్ని ప్రోత్సహించేటువంటి అంశాలు, ప్రాంతాల్లో బలపడడం, బీజేపీ ఇవన్నీ కూడా కొంత బీజేపీకి కొంత ముందున్నటువంటి సవాలుగా కూడా కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేక భావాలు కూడా ఉన్నాయి. మరియు స్థానిక రాజకీయ పరిస్థితులు 2029 ఎన్నికల కీలక పాత్ర కూడా పోషించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షం కూడా బీజేపీ వ్యూహాలకు ప్రత్యామ్నాయాన్ని కూడా చూసేటువంటి ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఉంటుందండి. అంటే 2029 ఎన్నికల అధికార పార్టీ మాత్రమే పోటీ కాకుండా అభివృద్ధి, సంక్షేమం మరియు నాయకత్వం సంబంధించినటువంటి అంశాలు, ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరియు ప్రతిపక్ష ఆ స్పందన సంబంధించిన అంశాలు దేశ రాజకీయ భవిష్యత్తు కూడా నిర్ణయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బీజేపీ ఇప్పటికే బలమైనటువంటి వ్యూహాన్ని ముందుకు కొనసాగిస్తుంది. అభివృద్ధి, సంక్షేమం, మహిళా ఓట్ బ్యాంక్ మరియు సంస్థాగత బలం, ఈ అంశాలు అన్నీ కూడా ప్రధాని మోడీ మరోసారి ప్రజల విశ్వాసాన్ని పొందాలనే లక్ష్యంగా కూడా ఒక వ్యూహం కూడా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ విధంగా కూడా బీజేపీ ఒక స్ట్రాటజీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ 4వసారి అధికారంలోకి వచ్చేటువంటి ప్రణాళిక కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. ఎందుకంటే ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఫోకస్ పెడుతున్నారు. తెలంగాణలో పర్యటించారు, కర్ణాటకలో పర్యటించారు, తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి, కేరళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలపైన ఎక్కువగా దృష్టి సారించి వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో బీజేపీ మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి విధంగా ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి.